నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నన్ను వదిలేయండి, ఇంట్లో పిల్లలున్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అంటూ నారా లోకేష్ గారికి లేఖ రాసి వీడియో రిలీజ్ చేసిన శ్రీరెడ్డి మళ్ళీ జగనన్నకు అండగా ఉండండి, ఈ టైంలో మీరందరూ అండగా ఉండాలి, పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోమాకండి అంటూ దండం పెడుతూ వైసీపీ నాయకులను కూడా వేడుకుంటూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏందంటారు, ఈ మార్పు ఎలా వచ్చిందంటారు ఆమె మీద? అకౌంట్లో డబ్బులు పడ్డాయి. వెళ్తా లండన్ వెళ్తా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పట్టేసరికి ఇక చూసుకొని ఇంకా మళ్ళీ శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్. అండగా నువ్వు తప్పితే ఎవరు లేరు, నువ్వు అండగా ఉంటానన్నావు, ఆయనేమో లండన్ వెళ్ళిపోయాడు, మాకేం అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ మామూలే, ఇంకా నీ గురించి అంతా తెలిసిందే కదా, ఇంకా మాట్లాడాల్సింది ఏం లేదు. శ్రీరెడ్డి ఒక రోజా తప్పితే ఇంకెవరు ఆ శ్యామల $12,000 గురించి మాట్లాడే ఆ శ్యామల అన్నీ వాళ్ళు చేసిన తప్పుల గురించి మీరు ఎందుకని అంత బాధపడిపోతారు? వాళ్ళు అవన్నీ చేసినయే చెప్పాను. స్టేజ్ షోలు ఇస్తే గనక మాత్రం అలా ర్యాగింగ్ చేయాలా? దాని గురించి స్టేజ్ షోలు ఇవ్వడం తప్పంటారా ఒక ఆర్టిస్ట్ గామా? ఇంకా నేను మాట్లాడకూడదా? ఇప్పుడు గుంటూరు మీదే గొడ్డు కారం, ఇక ఈ ప్రతీకారం, మమకారం ఇవన్నీ ఏంటండి అంటే మాట్లాడతామండి. రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళుగా మీరు ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్స్ తగలబడుతుంది, మీరు చూసే ఉంటారు. కానీ 2019 నుంచి 24 దాకా అగ్గిపుల్ల లేకుండా రాష్ట్రం మొత్తం తగలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది ఎవరికి కూడా కనపడలా. రాష్ట్రాన్ని అగ్గిపుల్ల లేకుండా ఏ రకంగా తగలబెట్టాడో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి 26 జిల్లాలు ఏ విధంగా నాశనమైనయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి అని అడిగారు అంటే మీరు ఇప్పుడే అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాళ్ళు పట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా నేను మొత్తాన్ని అమ్మేసి అక్కడ రాజధాని కడతాను అని చెప్పి ఐఏఎస్ అధికారితో మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ మీరు వినలేదా? మీకు తెలీదా? ఏం తగలబెట్టాడు అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి లాగా సంక్రాంతి జరగలేదని చెప్పి ఒక పక్కన వీళ్ళందరూ బాధపడిపోతుంటే, ఒరే సంక్రాంతి జరగలేదా? చచ్చిన కోడి నిన్న ఏలూరులో $1,11,111 పెట్టి కొన్నారా? చచ్చిపోయిన కోడి, గెలిచిన కోడి 1,25,00,000 గెలిచింది గుడివాడ ప్రభాకర్ రావు, ఓడిపోయింది రత్తయ్య. ఇంకేమన్నా వివరాలు కావాలా? కోడి పందాలు భీమవరంలో 2,000 కోట్ల బిజినెస్ జరిగింది. కార్ పార్కింగ్ టికెట్ $200. మీకు జరగలేదని చెప్పి అంబటి రాంబాబు చెప్పేస్తాను. భోగి, సంక్రాంతి, కనుమ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో 2,000 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. అంటే ఏంది? దీంట్లో నీకు వాటా రాకపోతే ఇంకా సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్లో లేవు. నువ్వు అసలు రాష్ట్రంలో లేవు కదా దరిద్రుడా. లండన్ పోయి దాక్కొని, ఇంకా దొంగలంతా లండన్ పోయి దాక్కొని ఇలాగే మాట్లాడతారు. అంటే మీకేం కనపట్టలేదా? అంటే 80% హైదరాబాద్ ఖాళీ అయింది. ఇదన్నా మీకు తెలుసా? మరి ఏమీ తెలీదు. నీకేం తెలుసురా నాయన? అమ్మ మీద, చెల్లి మీద కేసులు పెట్టమంటే పెడతావు, బాబాయ్ మెడ మీద కత్తి గొడ్డలు పెట్టమంటే పెడతావు, కానీ ఎవరికైనా అన్నం పెట్టేది ఉంటేనేగా. ఎందుకు పెట్టలా? డబ్బులు వేసి పెట్టినాం కదా, డబ్బులు వేసినాం కదా, దాంతో అన్నం పెట్టుకో. ఎవరికయ్యా డబ్బులు వేసింది? ఎవరికి? అమ్మకు అమ్మఒడి అని చెప్పి తండ్రిని తీసుకొని వెళ్ళి కల్తీ మద్యం ద్వారా ఎంతమంది చచ్చారు? 1,00,000 మంది పైగా చనిపోయారు. ఆ కల్తీ మద్యం ఉందా లేదా అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా కేసు నమోదైంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది చనిపోయారు, ఏమేం జరిగింది అన్నీ తెలుసు. అదొక్కటే కాదు, గంజాయి 2 లక్షల ఎకరాలు గంజాయి పంట వేసావు. ఇక రైతు బంధు అడుగు చంద్రబాబు గారిని. ఎప్పుడు సరే ఇవన్నీ కాదబ్బా, అసలుకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు భయపడుతున్నారంటగా చంద్రబాబు నాయుడు ఉంటే. నేను అంబటి రాంబాబు చెప్పేస్తున్నాడు, రేపు జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. దాదాపుగా ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో మీకు తెలీదా? ఇప్పుడు రీసెంట్గా కర్నూలు జిల్లాలో 13,000 కోట్లతో పెట్టుబడులు. ప్రతి ఒక్క జిల్లా కూడా, వైజాగ్లో కావచ్చు, కర్నూలులో కావచ్చు, గుంటూరు, కృష్ణా జిల్లాలో, అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. దాదాపుగా అసైన్ భూములకు సంబంధించి రైతులకు సంబంధించి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా పోలవరంలో దాదాపు ఆ రైతులు పోలవరంకి
స్థలం ఇచ్చిన దాని గురించి దాదాపుగా 10 లక్షల అకౌంట్ డబ్బులు వేయటం జరిగింది బాబు గారు. ఇంకేం జరగలేదు. రీసెంట్ గా ఈ రోజు బాబు గారు దావస్ వెళ్ళారు. మరి మీకైతే సలేసిద్ది కానీ 75 సంవత్సరాల కుర్రోడు కదా బాబు గారు. మీరంతా 40 ఏళ్ల యువకులు, అసలు నుంచొని కొబ్బరికాయ కొట్టేవాళ్ళు మీరు. మీకేమో సలేసిద్ది. దావోస్ వెళ్ళి వచ్చి డప్పాలు కొట్టుకోవడం తప్పితే ఆయన తెచ్చేది ఏమి ఉండదు అంటున్నాడు. డప్పాలు కొట్టుకుంటారో పెట్టుబడులు వస్తాయో మీకు అన్నీ తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టం కాదురా కొడాలి నానిగా, నీకు మాత్రం వాయింపుడు ఉంటది. ఏది రాజశేఖర్ గారి సినిమాలో కట్రారి మీద రోడ్డు మీద పరిగెత్తిచ్చి కొడతారు చూడు, నిన్ను వదిలేది లేదు. పేరు నాని గాడిని, జోగి రమేష్ గాడిని, రోజాని, రజనీని. అరే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ నువ్వేరా నాయన. RRR కేసులో ఉంది నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు లండన్ పోయి నువ్వు వస్తావో రావో తెలియదు కానీ నెక్స్ట్ నువ్వే. ఎన్ని కాదబ్బా, ఒక్కటి మాత్రం అడుగుతున్నాను ఒక నిమిషం ఆగు, అడగని నన్ను. చంద్రబాబుని చూస్తే పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు భయపడుతున్నారు అంటే నిన్న అంబటి రాంబాబు చెప్పిన మాట. మాకు నమ్మకం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పి నమ్మకం ఇవ్వండి అంటే, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి పెట్టుబడిదారులందరూ కాసుకొని కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నాడు కదా. అసలు అంబటి రాంబాబు ఎవరు అండి? సంజన సుకన్య సినిమాలకి రివ్యూలు ఇచ్చే ఈడు డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారా దరిద్రుడా. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం ప్రాజెక్టు ఏం చేశారు 19 నుంచి 24 దాకా? ఈ సంవత్సరం డిసెంబర్కి పూర్తి చేస్తాం, ఈ సంవత్సరం డిసెంబర్ పూర్తి చేస్తాం అని చెప్పి అమ్మాయి వచ్చిద్దా రాదా? ఇంతేనా? ఇంకేమీ చేయదా? నువ్వు వస్తావా రావా? ఇంకేం చేయవా? సాంబారు ఇంకా ఎక్కడ గుంటూరులోనా? వద్దు ఇంట్లో మా ఆవిడ ఉంటుంది. యాడికి సత్తెనపల్లి దేశపో సంజనాన్ని సుకన్యాన్ని. ఒరే నీవేందో నీ బతుకేందో. రీసెంట్ గా SC ST కేసు నమోదైందిరా నారంపాలెం పోలీస్ స్టేషన్ లో. అది చూసుకో ముందల. అరే ఆ కోర్టు ఒకటి ఏడు కొన్నావో, కోటీలో కొన్నావో, ఏడు కొన్నావు కానీ కోర్టులో నువ్వు లాయర్ బా. ఒరే నువ్వు ఎన్ని కేసులు వాదియాలి తెలుసా? మీ పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, అసలు మీ పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంకా జీవితాంతం కూడా ఈ కేసులు ఇవి ఏవి తెలవు. మళ్ళీ నువ్వు మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి ఇంకేమన్నా చెప్పమంటారా? రాష్ట్రంలో చెప్పండి, లిస్ట్ చెప్పండి. ఏంది అసలు ఏమి లేవు, దాని గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు అంటే ఇల్లు ఎవరిది అంటున్నాడు మరి అంబటి రాంబాబు. ఆ లింగమని అనేది అంటున్నారు. నువ్వేదో కేసులు వేసావు కదా 19 నుంచి 24 దాకా ఇప్పుడు ఇల్లు అని చెప్పి కేసులు పెట్టావు. అక్రమంగా 3 రోజులు కేసు పెట్టావు. ఏమన్నా తేలిందా? ఏమీ తేలలేదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి చెప్పమంటే తాడేపల్లిలో ఒకటి, ఇడుపులపాయ ఒకటి, అలాగే పులివెందులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో యలహంక ప్యాలెస్ 30 ఎకరాల్లో 100 బెడ్రూమ్లు, అలాగే వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ దాదాపుగా ఏ రకంగా కట్టాడు 500 కోట్లతో. దాదాపుగా దాంట్లో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ 200 కోట్లు ఫైన్ వేస్తే ఆ టైంలో దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కట్టాలి అంటే ఇప్పుడు అధికారులు ఎవరున్నారో వాళ్ళు కట్టాలి, తప్పదు, చేసేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు అవి ఎవరు అవి కట్టాల్సిందేగా అంటున్నారు. దాని గురించి మాట్లాడితే మాట రావట్లేదు. శుక్రవారం వచ్చిందంటే శవం కనపడుతుంది కానీ కోర్టు మాత్రం అతన్ని పిలవట్లే. ఏదో నాకు చూస్తుంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో నాకు అతనికి తల్లిదండ్రుల్లా కనపడుతున్నాయి తప్పితే అతన్ని జైల్లో ముద్దాయిలాగా అసలు నాకైతే చూడలే వాళ్ళు కోర్టులు.